చదవండి. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. ఇది దేవుని ప్రేమ, మానవుడి పట్ల దేవుడి ప్రేమ. అది మానవుడు గుర్తించాలి. అది గుర్తించకపోతే చాలు. ఇది ఈ దినాల్లో మానవులు గుర్తించలేము. జ్ఞానం ఎక్కువైపోయింది, చదువు ఎక్కువైపోయింది, డబ్బులు ఎక్కువైపోయినాయి, మొత్తము ప్రపంచంలో ఉన్నంత తెలిసింది, కానీ దేవుని గురించి తెలుసుకోలేనటువంటి ఆ యొక్క డౌన్ఫాల్ మానవునికి. అందుకొరకు నేను కూడా ఒక దగ్గర ఒక పిల్లలు అందరు కలిసి, మా చిన్నపిల్లలు అంటే 8th 9th స్టాండర్డ్ కలిసి మాట్లాడుకుంటున్నాం. మా మమ్మీ చచ్చిపోతే మీ అందరు బిర్యానీ తినిపిస్తూ ఉంటుంది. ఎవరు? ఒక పాప ఫ్రెండ్స్కి. అంటే అంత ద్వేషం ఎందుకంటే అన్నిటికీ కరెక్ట్ చేస్తుంది, అన్ని చెక్ చేస్తుంది. ఎందుకు కరెక్ట్ చేస్తుంది, ఎందుకు చెక్ చేస్తుందండి? ఆ జ్ఞానం చచ్చిపోతేనంట ఏం తినిపిస్తుందంట అందరికి. ఇది మన పరిస్థితి కూడా. మనము ఇది ఎవరికైనా నచ్చిందా చేయొద్దండి. ఈ వర్డ్ నచ్చిన వాళ్ళు ఎవరున్నారు? ఎవరికి అసలు ఇట్లా మాట కూడా అంటారా అని మనం అనుకుంటాం కదా. ఎవరికి నచ్చలేదు కదండి. మరి అట్లాంటప్పుడు మనము కూడా దేవుడి ప్రేమను ఎరగకపోతే, అంటే ఆ బిడ్డ షీఈస్ బ్లైండ్ టు నో ద లవ్ ఆఫ్ హర్ మదర్. ఇది మన పరిస్థితి కూడా అంతే. God has created us with his own image and his likeness. ఇంకా దేవుడు ఏం చేశాడంటే ఆయన కంటే కొంచెము తక్కువ వాడిగా చేశాడు. తర్వాత ఇంకా చేశాడు, ఇంకేం చేశాడు చూడండి. మహిమా ప్రభావములను వానికి కిరీటముగా ధరింపజేశాడు. గ్లోరీ, మనకున్న మనిషికి ఉన్న గ్లోరీ లోకంలో ఉన్న ఏ సృష్టికి, ఏ యానిమల్కి, ఏ ప్లాంట్కి, దేనికి కూడా, అన్నీ కూడా మనిషి కొరకే. దిస్ ఈజ్ గాడ్స్ లవ్. అందుకొరకు అక్కడ అంటాడు ఏంటంటే గాడ్ లవ్డ్ అస్ ఫస్ట్. మొదట ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే, ఒక పాట పాడతాం తెలుసా అండి? ఒక పాట, సృష్టిని చేసిన శక్తి కంటే మానవుని రక్షణ గొప్ప. మాటతో కలగజేశాడు సకల సృష్టిని, కానీ మానవుని ప్రేమించిన విధానం చూస్తే ఆ అంత గొప్ప సృష్టికర్త, మహాకాశములు పట్టజాలినటువంటి దేవుడు నిన్ను నన్ను రక్షించడానికి ఆ ప్రేమ ఇంకా కొలవలేనటువంటిది. ఆ ప్రేమ ఎత్తు, వెడల్పు, లోతు కొలవలేన. అందుకని అపోస్తలుడైనటువంటి పౌలు ఒక మాట అంటాడు, ఐ ప్రే ఫర్ యూ. నేను మీకోసం ప్రార్థన చేస్తున్నా. ఎందుకు ప్రార్థన చేస్తున్నానంటే దేవుని యొక్క ప్రేమను, ఆయన ప్రేమ యొక్క ఎత్తు, లోతు, వెడల్పు మీరు తెలుసుకోవాలి అని. ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ ద చర్చ్. అంటే సంఘంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలు ఏదో బైబిల్ పట్టుకోగానే 2 మాటలు చెప్పగానే, ఇది నేను కూడా చేసే ప్రేమ 2 మాటలు చెప్పగానే నాకు అంతా తెలుసు అనేది ఇక్కడ ఏమీ లేదు. చాలామంది నాకు అంతా తెలుసు అంటారు. బక్సింగ్ గారు ఉన్నారు కదండి, బైబిల్ 100 times చదివాడంట. 100 times. ఇక్కడ ఉండరు కదా 100 times చదివాను. 0 తీస్తే 10 times. అర్థమైందా? 100 times బైబిల్ చదివి, ఈ బైబిల్లో ఫస్ట్ బుక్లో, జెనసిస్లో ఫస్ట్ చాప్టర్లో ఒక వర్డ్ ఉంది. ఏమనుంది? ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్ అండ్ ఎర్త్. అది ఉంది కదా. ఇన్ ద బిగినింగ్ గాడ్ అనే వర్డ్ అంట కొంచెం అర్థమైందంట. కిషన్రావు గారు, మీకు బైబిల్ అంతా తెలుసా? వాళ్ళిద్దరు కూడా జ్ఞానవంతులు, సిస్టర్ వాళ్ళు ప్రొఫెసర్స్ కాబట్టి ఇంత తెలుసు అంటండి. ఈ దినము మొత్తం తెలుసు అంటాం. మొత్తం తెలిసిన వాళ్ళు ఎవరున్నారు? సంతోష్కి మొత్తం తెలుసా? తెలియదా? ఎంత తెలుసు నీకు? చాలా కొంచెం. బక్సింగ్ గారికి 100 సార్లు చదివితే ఇంత అంటే ఇక మనకేం తెలుసా? జస్ట్ వీ హ్యావ్ టేస్టెడ్. సముద్రంలో నీళ్ళు ఏం చేస్తాం? రుచి చూసి ఏం అంటాం? అంతే. వీ హ్యావ్ టేస్టెడ్ గాడ్స్ లవ్. అందుకొరకు ఆఫ్టర్ వీ రీచ్ హెవెన్, పరలోకానికి పోయిన తర్వాత ఇటర్నిటీ వీఆర్ గోయింగ్ టు ప్రైజ్ గాడ్, వర్షిప్ గాడ్. నిత్యత్వం అంతా ఇదే జాబ్. ఎవరికి? మనకు. దేవుని అన్న చెప్పాడు కదా ఎంత మంచి అసలైన ఆ సీడ్స్ వేసేసాడు. సింపుల్ మ్యాన్ అయినా కానీ దేవుని ఏదో ఉంది అన్నాడు. దేవుడు దయ ఉంది అన్నాడు. నా మీద ఏదో దేవుడు దయ ఉంది, ఆయన సంకల్పం, దాని బదులు పోయి ఏదైనా చేసుకోవడం బెస్ట్. అట్లుంది పరిస్థితి. కాబట్టి ఇక్కడ మనం గుర్తిస్తే దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పది, అది మానవుడు ఎరగాలి.
అది ఎరగకపోతే మనం దేవుని ఎడల కృతజ్ఞులమై ఉండలేం. మనం ఏదో అనుకుంటాం, హీరో 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 అనేసి అనుకుంటాం. చూస్తూనే ఉన్నాం. జగన్ గారు కూడా ఏం హీరో, ఒక్కొక్కరిని అన్నాడు అడుగు పెట్టని అని అన్నాడు. ఎక్కడికండి? మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా ఉన్నాడో లేదు. అంటే ఒక వ్యక్తిని నేను విమర్శించిన సిచ్యువేషన్ చెప్తున్నా. ఈ దినం హీరో పోయి నెక్స్ట్ డే విల్ బికమ్ జీరో. కాబట్టి అందుకోసం ఏ దినము డోంట్ టేక్ క్రెడిట్ ఫర్ ఎనీథింగ్. నిన్ను దేవుడు ఒక హీరోగా పెట్టాడంటే హీరోగా ఉండి దేవుని దగ్గర జీరో. లార్డ్ ఐఎమ్ జీరో, యు హావ్ మేడ్ మీ హీరో బట్ ఐఎమ్ జీరో అనేటువంటిది దేవుడికి కావాలి. కాబట్టి ఇక్కడ మనం గుర్తించేటువంటి విషయం ఏంటంటే దేవుని ప్రేమ. అందుకో ప్రభు అన్నాడు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడను, కాబట్టి నేను నీ లైఫ్కి ఏంటి, నీ జీవానికి మూలమైనటువంటి వాడను కనుక నీవును నీ సంతానము బ్రతకండి. బ్రతుకోండి. బ్రతుకుతూ మీరు చేయవలసినటువంటి పని ఏంటంటే సంపాదించుకోండి, బీ హ్యాపీ, తినండి, మంచిగా హ్యాపీగా ఉండండి. కానీ మీరు చేయవలసిన పని ఏంటంటే యూ హ్యావ్ టు లవ్ మీ. దేవుణ్ణి ప్రేమించి, ఆ ప్రేమించేది దేవుడు, ఆయనను మనం సెకండరీ లవ్. ఇది ఫస్ట్ లవ్ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి దగ్గర నుంచి వచ్చింది. అందుకొరకు దేవుడు మానవుని ప్రేమించి ఎట్లా సృష్టించాడు అనేది మీకు చెప్తాను. సృష్టించడం మాత్రమే కాదు, ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు తన ప్రేమను మన పట్ల వెల్లడి చేశాడు. అందుకొరకు హిస్ లవ్ ఈజ్ సో గ్రేట్. 3:16 బైబిల్లో ఉన్న 3:16, యోహాను 3:16 తెలుసా కిషన్ రావు గారు? 3:16 ఎవరికే తెలుసు? అన్న ఫ్యామిలీలో ఎవరు చెప్తారు? కానీ అక్కడ చెప్తారా? దేవుడు లోకమును గాడ్ సో లవ్డ్ ది వరల్డ్. ఆయన